హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ టు కుకింగ్ వరల్డ్. ఈరోజు మన ఛానల్లో స్పెషల్ రెసిపీ ఏంటంటే చాలా సింపుల్గా అండ్ చాలా రుచికరంగా పనస పొట్టుతో కర్రీ ఎలా తయారు చేసుకోవాలో ఈరోజు ఈ వీడియోలో అయితే చూపించబోతున్నాను మీకు. ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ ఒక కూర దాకలో పనస పొట్టు తీసుకుని నీట్గా వాష్ చేసేసి తర్వాత స్టవ్ మీద పెట్టి కొద్దిగా అందులోకి ఒక టేబుల్ స్పూన్ పసుపు, ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ అయితే వేసుకుని దాన్ని ఒక పావు గంట సేపు అయితే ఉడకనివ్వాలి. ఉడికిన తర్వాత ఇప్పుడు తాలింపులోకి కొద్దిగా కరివేపాకు, కొద్దిగా పచ్చిశనగపప్పు, కొద్దిగా జీలకర్ర, కొద్దిగా ఎండుమిర్చి, కొద్దిగా పచ్చిమిరపకాయలు అండ్ ఆవాలు అయితే తీసుకోవాలి. ఇప్పుడు అదే స్టవ్ మీద పెద్ద కడాయి పెట్టి అందులో ఆయిల్ వేసి ఫస్ట్ కొద్దిగా పచ్చిమిర్చిని అయితే గరిటెతో కాసేపు వేగనివ్వాలి. అవి వేగాక అందులోనే కొద్దిగా పచ్చిశనగపప్పు అయితే వేసుకుని మళ్ళీ వాటిని కూడా వేయించుకోండి. తర్వాత కొద్దిగా ఎండుమిర్చి అలాగే కొద్దిగా కరివేపాకు అయితే వేసుకుని ఫైనల్గా కొన్ని ఆవాలు అయితే వేసుకుని ఇవన్నీ ఇప్పుడు పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకుని అందులోకి కొద్దిగా సాల్ట్ అయితే కలుపుకుని తర్వాత ఇందులోకి ముందుగా మనం నానబెట్టుకున్న చింతపండు రసం ఉంటుంది కదా, ఆ చింతపండు రసం అయితే ఈ తాలింపులోకి అయితే పిండుకోవాలన్నమాట. అలా పిండుకుని గరిటెతో అయితే కాసేపు కలపాలి. తర్వాత మనం ముందుగా ఉడకబెట్టుకున్న పనసపొట్టు ఉంటుంది చూసారా, ఆ పనసపొట్టు అయితే ఈ తాలింపులోకి కొద్దిగా మొత్తం అయితే వేసుకొని గరిటెతో అయితే బాగా కలుపుకోవాలి. మనకి మార్కెట్లో కానీ లేకపోతే విలేజెస్లో కూడా తీసుకొస్తారు పనసపొట్టు. సో ఇదైతే చాలా హెల్దీ అనమాట. సో ఈ విధంగా అయితే ఈ పనసపొట్టుని తాలింపులోకి అయితే వేసేసుకుని ఫైనల్గా మీకు నచ్చితే ఒక టేబుల్ స్పూన్ కారం కూడా వేసుకోండి. ఖచ్చితంగా అయితే వేయాల్సిన అవసరం లేదు. తర్వాత గరిటెతో ఈ పనసపొట్టుని అయితే బాగా కలపాలి. సో ఈ విధంగా అయితే మనం పనసపొట్టు కర్రీ అయితే చేసుకోవచ్చు అనమాట. మీలో ఎంతమందికి పనసపొట్టు కర్రీ అంటే ఇష్టమో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.